అసభ్యకరంగా వీడియో కాల్స్ మాట్లాడాలని స్నేహితురాలను బెదిరించి ఆ వీడియోలను స్నేహితులకు కూడా షేర్ చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని తాడికొండలో వెలుగులోకి వచ్చింది. దుర్మార్గపు పనులను చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి కమరుద్దీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాడికొండలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ యువతి బీటెక్ 2వ సంవత్సరం చదువుతుంది. అక్కడే తన స్నేహితురాల ద్వారా మరో ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న కమరుద్దీన్ పరిచయం అయ్యాడు. పరిచయం అవ్వగానే ఆ యువతికి కాల్స్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తనతో అసభ్యకరంగా వీడియో కాల్స్ మాట్లాడాలని తెగ ఒత్తిడి తెచ్చేవాడని పోలీసులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా తరచూ బెదిరింపులకు కూడా దిగేవాడని చెప్తున్నారు. తరచూ బెదిరింపులకు దిగడంతో ఆ యువతి వీడియో కాల్స్ కూడా మాట్లాడింది. దీంతో కమరుద్దీన్ స్క్రీన్ రికార్డ్ చేశాడు. దీంతో ఆ యువతి అతన్ని దూరం పెట్టింది. అమ్మాయిపై కక్ష పెంచుకున్న కమరుద్దీన్ ఆమె చదువుతున్న కళాశాలకే చెందిన మరో 2 యువకులకు మరో యువతికి వీటిని పంపినట్లు పోలీసులు తెలిపారు. వాటిని ఇతర విద్యార్థులకు కూడా షేర్ చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏమైంది మీ ధైర్యం? భయపెడితే భయపడిపోవడమేనా? ఏం చేస్తాడు వాడు? ఇప్పుడు వాడు ఒక వీడియో బయటకు వదిలిందంటే నీ పరువుతో పాటు వాడి పరువు కూడా పోయింది కదా. సరే వాడికి పరువు లేదు కానీ నీలాంటి ఇంకో అమ్మాయి బలవ్వకుండా వాడిని అడ్డుకోగలుగుతాం కదా. వాడితో స్నేహం చేసి వాడితో మాట్లాడి వాడితో రూమ్కి వెళ్ళినప్పుడు ఉన్న ధైర్యం వాడిని బయట పెట్టడానికి ఎందుకు ఉండట్లేదు? ఎందుకు మీ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు?